బీహార్లోని పాట్నాలో ఉన్న మహావీర్ మందిర్ హనుమంతుడు లేదా సంకటమోచన్కు అంకితం చేయబడిన అత్యంత పవిత్రమైన హిందూ దేవాలయాలలో ఒకటి. ఈ ప్రముఖ ఆలయం ఉత్తర భారతదేశంలో రెండవసారి సందర్శించబడే మతపరమైన పుణ్యక్షేత్రం. ఎందుకంటే ప్రతి సంవత్సరం లక్షలాది మంది యాత్రికులు బజరంగ్ బలికి ప్రార్థనలు చేయటానికి మరియు ఆశీర్వాదం పొందటానికి ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. ఏ భక్తుడి కోరిక అయినా ఇక్కడ నెరవేరుతుందని నమ్ముతారు. కాబట్టి దీనిని మనోకామన ఆలయం అని కూడా పిలుస్తారు. 1948లో పాట్నా హైకోర్టు ఈ ఆలయం అనాది కాలం నుండి ఉనికిలో ఉందని ప్రకటించింది. దీనిని ప్రజా ఆలయంగా ప్రకటించారు. అయితే ఈ ఆలయాన్ని రామనంది శాఖకు చెందిన సన్యాసి స్వామి బాలానంద్ 1730 ఏడీలో స్థాపించారని చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఈ ఆలయం ఈ శాఖకు చెందినదని, కానీ 1900 సంవత్సరం నుండి 1948 వరకు గోసైన్ సన్యాసీల అధీనంలో ఉందని వాదించబడింది. విభజన తర్వాత పాట్నాకు పెద్ద సంఖ్యలో హిందూ శరణార్థులు రావటంతో ఈ ఆలయం 1947లో ప్రజాదరణ పొందింది. 1987లో అదే ప్రాంతంలో కాంక్రీటుతో ఆలయం పునర్నిర్మించబడింది. పాట్నా రైల్వే స్టేషన్ వెలుపల ఒక భారీ పాలరాతి ఆలయం నిలబడి ప్రజలను ఆశీర్వదించి స్వాగతిస్తున్నట్లుగా ఉంటుంది. ఈ ఆలయం 3 అంతస్తులను కలిగి ఉంది. గ్రౌండ్ ఫ్లోర్ గర్భగుడిలో 2 విగ్రహాలు ఉన్నాయి. హనుమంతుడు పక్కపక్కనే నిలబడి ఉన్నాడు. ఒకటి పరిత్రాణాయ సాధూనాం అంటే ప్రజల్ని సంరక్షించటానికని, 2 వినాశాయ వికృతాం అంటే చెడు జనాల్ని అంతం చేయటానికని. ఇట్లా 2 గర్భగృహంలో 2 విగ్రహాలు నిలబడి ఉంటాయి. ఈ గర్భగృహంలో లార్డ్ శివుని విగ్రహం కూడా ఉంటుంది. మొదటి అంతస్తులో వివిధ దేవుళ్ళు మరియు దేవతల జీవితకాల విగ్రహాలు ఉన్నాయి. రామాయణంలో వానర సైన్యం నిర్మించిన తేలియాడే రాతి వంతెనలో భాగమని నమ్ముతున్న రామసేతు శిల ఇక్కడ చూడవచ్చు. 2వ అంతస్తు మతపరమైన వేడుకలు మరియు ఆచారాల కోసం ఉద్దేశించబడింది. ఎటువంటి విగ్రహాలు లేవు. రామనవమి పండుగను ఉత్సాహంగా జరుపుకుంటారు. పెద్ద సంఖ్యలో భక్తులను ఆకర్షిస్తుంది. అయోధ్యలో హనుమాన్ గఢీ తర్వాత రెండవది. ఈ రోజున భక్తుల సంఖ్య 3 నుండి 5 లక్షల వరకు ఉంటుంది. వైష్ణోదేవి తరువాత ఈ ఆలయం రోజుకు అత్యధికంగా 1,00,000కు పైగా ఆదాయం పొందుతుంది. దీని ట్రస్ట్ బడ్జెట్లు దేశంలోని ఉత్తర ప్రాంతంలో 2వ అత్యధికంగా ఉన్నాయి. జానకి నవమి సీతాదేవి జన్మదినం, హనుమాన్ జయంతి హనుమంతుని జన్మదినం, వివాహ పంచమి సీతాతో రాముడి వివాహ పండుగ మరియు దుర్గా పూజలు జరుపుకునే ఇతర ముఖ్యమైన పండుగలు ఈ ఆలయం యొక్క మరొక ప్రత్యేకత. ఈ ఆలయం యొక్క మరొక ప్రత్యేకత ప్రసాదం లేదా నైవేద్యం. దీనిని ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి నుండి నిపుణులు తయారు చేస్తారు మరియు ఇది రుచికరమైనది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.